టీడీపీ అధిష్టానానికి భూమా అఖిలప్రియ అల్టిమేటం. మాకు తెలియకుండా ఎవరికైనా పదవులు ఇస్తే ఊరిలో కూడా అడుగు పెట్టనివ్వమంటూ వ్యాఖ్య. తెలంగాణ రాజ్భవన్లో చోరీ, హార్డ్ డిస్క్లు మాయం. చోరీ చేసిన హార్డ్ డిస్క్లో ఎలాంటి సమాచారం లేదన్న అధికారులు. ఇవాళే గ్రేటర్ విశాఖ డిప్యూటీ మేయర్ ఎన్నిక. టీడీపీ అసంతృప్త కార్పొరేటర్ల హాజరుపై సర్వత్రా ఉత్కంఠ. తెలుగు రాష్ట్రాల ఫిల్మ్ ఎగ్జిబిటర్ల కీలక నిర్ణయం. జూన్ 1 నుంచి తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు బంద్. రెంటల్ బేస్లో కాకుండా పర్సంటేజ్ విధానంలో చెల్లింపులు చేయాలని కోరుతున్న ఎగ్జిబిటర్లు. ఏపీకి త్వరలో మరో వందే భారత్ ఎక్స్ప్రెస్. విజయవాడ బెంగళూరు వందే భారత్ కు ప్రతిపాదనలు. గూఢచర్యం కేసులో యూట్యూబర్ జ్యోతి విచారణలో అధికారులకు సహకరించని వైనం. వీసా కోసమే పాక్ వెళ్లారంటూ వెల్లడి. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి సర్వదర్శనం కోసం వేచి ఉన్న భక్తులు. దక్షిణాసియా దేశాల్లో కరోనా విజృంభణ. సింగపూర్, చైనా, థాయిలాండ్లో పెరుగుతున్న కేసులు. అరేబియా సముద్రంలో అల్పపీడనం. రేపు కర్ణాటకలో తీరం దాటే అవకాశం. ఈ నెల 23 వరకు కొనసాగనున్న అల్పపీడన ప్రభావం. బెంగళూరులో 3 రోజులుగా భారీ వర్షాలు. ఎక్కడికక్కడ నీట మునిగిన పలు కాలనీలు. కొనసాగుతున్న వరద సహాయక చర్యలు.